ఒంగోలు కొత్తపట్నం రహదారిలోని బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన బ్రిడ్జిని రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం, ఎస్టిమేషన్స్, చేపట్టిన పనులు తదితర వివరాలను ఆర్&బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న బ్రిడ్జి సేఫ్టీ వాల్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్&బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కొత్తపట్నం మండల కేంద్రంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యం కల్పించేలా 70 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆర్&బి అధికారులను ఆదేశించారు. మండలంలోని సూరారెడ్డిపాలెం సమీపంలో రైల్వే గేట్ సమీపంలో ఆర్&బి ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైల్వే గేట్ 199వ వద్ద నిత్యం రైళ్ల రాకపోకలతో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గతిశక్తి ప్రాజెక్టులో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారని ఆర్&బి అధికారులు కలెక్టర్కు వివరించారు. భూసేకరణ, అంచనాల తయారీలో కొంత జాప్యం ఏర్పడడంతో రైల్వే గేటు ప్రాంతాన్ని కలెక్టర్ ఆర్&బి అధికారులతో కలిసి పరిశీలించి త్వరితగతిన అంచనాలు రూపొందించిన రైల్వే అధికారులకు అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్&బి ఎస్ఈ శ్రీ దేవానందం, ఈఈ శ్రీ గోపీ నాయక్, తహసీల్దార్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్సీఆర్ఎఫ్ నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్రోగ్రామ్ నుంచి కదా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేనేజ్ చేస్తుంది. గతిశక్తి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ సెంట్రల్ వస్తుంది. మనకి ఎంత డివైడర్ కాస్ట్ వచ్చి డివైడర్కి దీన్ని గ్యాప్ ఉంటుంది. సీసీ రోడ్డు దీనికి డివైడర్ అయిపోయింది. ఈ సీసీ రోడ్డు గ్యాప్ ఏదైనా హై ప్రయారిటీ గతిశక్తి నేరుగా పిఎం ఈరోజు వర్షం ఉందని స్టార్ట్ చేయాలి. అక్కడ ఎగ్జిస్టింగ్ ఆర్&బి రోడ్డు ఉంది కాబట్టి మ్యాక్సిమం అందులో నేను సర్వీస్ రోడ్డు